ప్రియ సహోదరుడా, నీకు ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్నిసార్లు నువ్వు చర్చికి వెళ్ళినా, నువ్వెంత బైబిల్ను చదివినా, ఎంత ప్రార్థన చేసినా ఆయన పని చెయ్యాలి. ఆయన పని కనుక నువ్వు చేయలేదు అంటే లూకా సువార్త 3వ అధ్యాయము 9వ వచనం, గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అగ్నిలో ఏముంది? నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు. దయచేసి మన జీవితాలకి ఒక గొడ్డలు పెట్టున్నాడు ప్రభు ఆల్రెడీ. ఎవరైతే ఆయన పని చేయకుండా నిర్లక్ష్యంగా బ్రతుకుతామో ప్రతి చెట్టుని నరకబడి మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకంలో వేస్తాడంట ఆయన. అందుకని దయచేసి మనల్ని మొత్తక ముందే, ఆల్రెడీ నన్ను మొత్తాడు, నాకు బుద్ధి వచ్చింది, నేను ఇప్పుడు మంచిగా దేవుడు పని చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని కూడా మొత్తక ముందే, మీరు కావాలంటే వాక్యం చదువుకోండి, లూకా సువార్త 3వ అధ్యాయం 9వ వచనం, దేవుడు మిమ్మల్ని కూడా గొడ్డలతోటి నరక్క ముందే మీరు మారండి, అనేక మందికి మాదిరికరంగా సువార్తను ప్రకటించండి. థ్యాంక్ యూ.